ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు 15 ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడైతే ఈ ఇంటిని మేము రీమోడలింగ్ వర్క్ అయితే చేస్తున్నాము. అవుట్ సైడ్ వాల్స్ స్లాబ్ మాత్రమే ఉంటుందండి. ఇన్సైడ్ మొత్తం అన్నీ కూడా కొట్టేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా లోపల గోడలు, కిటికీలు, గుమ్మాలు అన్నీ తీసేసామండి. మొత్తం డిస్మాండిల్ చేస్తున్నాం అనమాట. 15 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇంటికి ఎందుకు ఈ విధంగా మొత్తం కొడుతున్నాము, అసలు ఇంతలా డిస్మాండిల్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది మీరు కంప్లీట్ వీడియో చూసి తెలుసుకోవచ్చు. మీరు కనుక ఒక 25 నిమిషాలు కానీ కేటాయించినట్లయితే ఈ హౌస్ గురించి కంప్లీట్గా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు కనుక ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకోవచ్చండి. సో మీ టైం అనేది కొంచెం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నది బొబ్బిల్లో మేము రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ అనేది రీమోడలింగ్ హౌస్. సో ఈ హౌస్ కట్టి 15 ఇయర్స్ టు 13 ఇయర్సే అవుతుందండి. 2010-12 ఈ ఇయర్లోనే కట్టారు. సో ఇంత తొందరగా ఎందుకు ఇది కొట్టాల్సి వస్తుందంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, వాస్తు ప్రాబ్లమే అండి. కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అంటే వర్క్ అంతా నీట్గానే చేయించుకున్నారు. బట్ కానీ వాస్తు ప్రకారం చేయించలేదన్నమాట. సో దానివల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ 10-15 ఇయర్స్ అయితే అడ్జస్ట్ అయ్యారు. బట్ కానీ అయినా సెట్ అవ్వలేదు. సో అందుకే కంప్లీట్గా మొత్తం డిస్మాండిల్ చేసి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. అంటే డిస్మాండిల్ అంటే హౌస్ మొత్తం పడగొట్టేసి కాదండి, లోపల రూమ్ పొజిషన్స్ అన్నీ మారుద్దాం అనుకుంటున్నారనమాట. ఓకేనండి. అలానే ఇక్కడ మీరు చూసిన ఈ హౌస్ అనేది 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అంటే 30 అడుగుల వెడల్పు, 60 అడుగులు పొడవు స్థలంలో ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ అనేది ఫ్రంట్ ఒక 10 అడుగుల స్థలం వదిలేసి మిగతా 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పులో ఇల్లు కట్టారు. సో ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా కొంచెం ఉంటుంది. దాని తర్వాత చిన్న వెయిటింగ్ హాలు, డబుల్ బెడ్రూమ్ అండి. అంటే ఒక మాస్టర్ బెడ్రూము, ఒక చిల్డ్రన్స్ బెడ్రూము, రెండింటికి ఒకే టాయిలెట్ ఉంటుంది, కామన్ టాయిలెట్ టైప్లో అనమాట ఇల్లంతటికి. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక కామన్ టాయిలెట్ ఉంటుందండి. అలానే బ్యాక్ సైడ్ చిన్న వరండా ఉంటుంది, అంటే స్పేస్ అని బట్టలు గట్ట ఉతుక్కోవడానికి చిన్న స్పేస్ ఉంటుంది, వాష్ ఏరియా. రెండు వైపులో సందు ఉంటుంది. హాలు కమ్ డైనింగ్, కిచెన్ అండి. ఇల్లు మ్యాప్ అయితే ఇది మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఒక వెయిటింగ్ హాలు, ఒక పూజ మందిరు, కంప్లీట్ హాలు, డైనింగ్, డబుల్ బెడ్రూము, ఒక కామన్ టాయిలెట్, కిచెన్ అండి. బట్ అప్పట్లో అంతగా వాస్తు ఏది చూసుకోకుండా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఈశాన్యంలో దేవుడి గది ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, వీటి వరకు అనమాట. ఎవరైనా అంతేనండి, ఒక మేస్త్రి సజెషన్స్ మీద వెళ్తే అంతేనే, అలానే ఉంటుంది. కంప్లీట్గా మొత్తం వాస్తు ప్రకారం ఉంటుందని అయితే ఉండదండి. అంటే మీరు ఒక ఇంజనీర్ దగ్గర మీరు సజెషన్స్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన, ఒక మేస్త్రి దగ్గర మీరు సజెషన్స్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన 100% వాస్తు అనేది మీకు రాదండి. ఈశాన్యంలో దేవుడి గది, ఆగ్నేయంలో కిచెను, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఇదే అన్నమాట. సో కొంతమందికి ఏంటంటే అండి, వాస్తు అనేది కొంచెం ఎక్కువగా నమ్ముతారు, మరి కొంతమంది అసలు పట్టించుకోరు అనమాట. సో మేము కంప్లీట్గా నమ్ముతాం అన్నోళ్ళు మాత్రం ఇక్కడ జరిగిన మిస్టేక్ అయితే మీరు చేయించొద్దండి. అంటే ఇది ఎవరు కావాలని చేసిన పొరపాటు అయితే కాదు, అది రోజులు గడుస్తున్న కొద్దీ బయటపడింది అనమాట. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ తెలిసింది. సో దానివల్ల ఇంకా వాస్తు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కంప్లీట్గా ఇంకా మొత్తం చేంజ్ చేయాల్సి అయితే వస్తుంది. అదేవిధంగా మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మొత్తం నైరుతి బాత్రూమ్ అనమాట. నైరుతిలో బాత్రూమ్ అంతా కటింగ్ పెట్టారు. అంటే చిన్న చిన్న సందేహాలు తెలుసుకుంటే చిన్న చిన్న విషయాలు తెలుసుకొని ఒకటికొకటి చేయించడం వల్ల ఆ విధంగా చేయించడం జరిగింది ఇల్లు అనేది. సో మీరు కనుక కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించాలనుకుంటున్నట్లయితే మాత్రం మీకు వాస్తు మీద నమ్మకం ఉంటే కంపల్సరీగా వాస్తు కన్సల్టెన్సీ ఉంటారు కదండి. అంటే వాస్తు చెప్పిన కొంతమంది సిద్ధాంతులు చెప్తారు, అలానే కొంతమంది వాస్తు టెక్నీషియన్స్లా ఉండి చెప్తూ ఉంటారు అన్నమాట వాస్తు గురించి. మీకు ఎవరి దగ్గర అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర పూర్తిగా సజెషన్స్ మొత్తం హౌస్ డ్రాయింగ్ అంతా తీసుకొని అది ఒక స్ట్రక్చర్ ఇంజనీర్కో లేదంటే ఒక మంచి అనుభవం, కన్స్ట్రక్షన్ మీద అనుభవం ఉన్న మేస్త్రికో ఇచ్చి, బాబు మేము ఇలా కొత్తగా ఇల్లు కడదాం అనుకుంటున్నాము, ఇది సిద్ధాంతి గారు ఇచ్చిన ప్లాను, దీనికి ఏ విధంగా స్ట్రక్చర్ చేస్తే బాగుంటుందంటే పిల్లర్స్ ఏ సైజులు ఇస్తే బాగుంటాయి, ఈ రూమ్ వెడల్పుల మీద మాకు కట్టాలంటే ఎటువంటి బీమ్స్ వేయాలి, వాటికి ఐరన్ ఏమేమి వాడాలి ఏంటి అనేది తెలుసుకొని మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటే బెటర్ అండి. లేదంటే మాత్రం మీ డబ్బులు మొత్తం వృధా అయినట్టే. అంటే మీరు వాస్తుని నమ్మితే మాత్రం మీ డబ్బులు వృధా అయినట్టేనండి. ఎందుకంటే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా చాలా చక్కగా చేయించారండి. లోపల ఆర్చ్ వర్కులు కానివ్వండి, రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంత బాగున్నవి కొట్టాలంటే మాకు ఒకవైపు మనసు రాలేదు. మరోవైపు చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కదా, వాళ్ళ నమ్మకం బట్టే ఇంత చేయిస్తున్నారు, ఇంత బడ్జెట్ పెడుతున్నారని చేయడం జరుగుతుందన్నమాట. సో 100% వాస్తుని మీరు నమ్మినట్లయితే మాత్రం తప్పకుండా
మంచి వాస్తు సిద్ధాంతాన్ని కలిసి ఆయన సజెషన్స్ మేర ఇల్లు కట్టించుకోవడం మంచిదండి గ్రౌండ్లో అయితే, ఓకేనా. అలానే ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే, అప్పట్లో హౌస్ కదండి, ఈ ఆర్చ్ డిజైన్స్ అన్నీ కూడా అప్పట్లో చాలా ఎక్కువగా చేసేవాళ్ళండి. ఆ విధంగా ఇక్కడ చేసిన ఆర్చ్ డిజైన్స్ అన్నీ కూడా బీమ్కి ఏవి అటాచ్డ్ అంటే లింక్ చేయలేదండి, ఎక్కడికక్కడ దిమ్మలు పోసి ఎక్కించారు బెల్ట్లన్నీ కూడా. అదొకటి మాకు మైనస్ అయిపోయింది, దాని గురించి కూడా మీకు చెప్పాలి. అలానే ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టాయిలెట్ మీద ఇంకొక టాయిలెట్ కట్టారు. ఆ టాయిలెట్ కూడా చుట్టూ కటింగ్ పెట్టేశారండి, అంటే ఇంటికి టాయిలెట్కి సంబంధం లేకుండా చేశారనమాట కటింగ్ అనేది. సో దానివల్ల పైన టాయిలెట్ డిస్మాండిల్ చేస్తున్నప్పుడు మాకు చాలా రిస్క్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా. అలానే పక్కనే రేకులు ఉండడం వల్ల వాటికన్నిటికీ పరంజీలు కట్టుకొని ఈ స్లాబ్ డిస్మాండిల్ అనేది చేయడం జరిగిందండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా. సో ఫైనల్గా ఇక్కడ మీరు టోటల్గా ఇల్లు అయితే చూసారు కదండి. ఇప్పుడు మనం ఇంట్లో అంటే కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నట్లయితే మీరు ఏం తప్పు చేయకూడదు. సో నేను ఇవ్వాలనుకుంటున్న సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మీరైతే మాత్రం బ్యాడ్ కామెంట్లు పెట్టడం కానీ, లేదంటే మాకు ఇది పనికిరాదు ఈ వీడియో అన్నట్లయితే మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియో ఎక్కడే ఆపేసి స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో అంతా ఎండ్ వరకు చూసి ఇవి మాకు తెలిసిన విషయాలే నువ్వు చెప్పావు, లేదంటే ఓనర్కి ఇలా అలా అని చెప్పేసి ఏవి పడితే అవి మీరు కామెంట్లు మాత్రం దయచేసి పెట్టకండి. ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఒక కుటుంబం కళ అన్నమాట. దానికి మనం ఏదో ఒక 10 నిమిషాలు వీడియో చూసి నోటికి ఏది వస్తే అది మాత్రం కామెంట్ అయితే పెట్టొద్దు, ఓకేనా. సో కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇందులో ఏదైనా విషయాలు నేను తెలుసుకోలేదు, నా టైం వేస్ట్ చేసాం అనిపిస్తే మాత్రం తప్పకుండా నన్ను తిట్టండి, లేదా నా గురించి ఏదైనా కామెంట్ పెట్టండి, అంతే తప్ప వర్క్ గురించి కానీ ఓనర్స్ గురించి కానీ మిగతా సంబంధించిన కామెంట్లు అయితే పెట్టొద్దు, ఓకేనా. సో వీడియో ఎండ్ వరకు చూస్తారు, సబ్జెక్ట్ తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, ఓకేనా. సో ఇదండి హౌస్ పూర్తిగా డీటెయిల్గా మీరు చూసారు కదా. ఇక్కడ మేము ఏమేమి వర్క్ చేయబోతున్నామంటే విండో పొజిషన్స్ అన్నీ మార్చి, వాల్ పొజిషన్స్ అన్నీ మార్చి, బెడ్రూమ్ డైరెక్షన్స్ అన్నీ మార్చాలనుకుంటున్నాం, అంటే కిటికీ ఫ్రేమ్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా వాస్తు సిద్ధాంతి గారు చెప్పిన విధంగా చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఓకేనండి. సో ఇక్కడైతే గుమ్మం పెట్టడం జరుగుతుంది, సింహద్వారం 5x7 అండి, టేక్ కర్ర గుమ్మం అది. అలానే ఇక్కడ మేము ఒప్పుకున్న బడ్జెట్ ఈ ఇంటి ప్రకారం సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడానికి 6.5 లక్షలకైతే ఒప్పుకోవడం జరిగిందండి. అందులో ఏమేం వర్క్ అంటే మొత్తం డిస్మాండిల్ చేయడం, అదేవిధంగా ఫ్రంట్ గుమ్మము డోరు ఇక్కడ మీరు చూసారు కదండి, ఈ గుమ్మము డోరు అవి పాతవే సెట్ చేస్తామని చెప్పాము. అదేవిధంగా బాత్రూమ్ టైల్స్, బాత్రూమ్ శానిటరీ, బాత్రూమ్ ప్లంబింగ్, కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం చేంజ్ చేసి కిచెన్ వర్క్, ఓవరాల్గా డిస్మాండిల్ చేసినవన్నీ మళ్ళీ ప్లాస్టింగ్ ఫినిషింగ్, చుట్టూ శానిటరీ లైన్ మొత్తం అంతా కూడా చేసాము. ఇంకా గ్రిల్స్, అదేవిధంగా WPVC విండోస్ వస్తాయి కదండి, ఆ విండోస్ ఇవన్నీ కూడా అంటే కంప్లీట్గా సివిల్ వర్క్, ఈ గ్రిల్స్ అని ఈ డోర్స్ అని ఇవన్నీ కూడా అనమాట. సో మేము ఇది ఒప్పుకున్నప్పుడు ఏంటంటే అండి, మేము ఒక క్యాలిక్యులేషన్ చేసి ఒప్పుకున్నాను నేను, సరే అన్నీ బాగుంటాయని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ఒకటికొకటి బయటపడుతుందండి, రీమోడలింగ్ వర్క్ అంటే అంతేనే. సో మేము ఒప్పుకున్నప్పుడు శానిటరీ జస్ట్ అవుట్ సైడ్ లైన్ తీసుకెళ్ళి ఆ లైన్ కలిపితే చాలు కదా, మిగతావన్నీ బాగుంటాయి అనుకున్నాము. బట్ ఆ విధంగా లేవండి, గ్రౌండ్లో శానిటరీ వర్క్ అయితే మాత్రం పరమ వరస్ట్. సో వర్క్ ఎవరు చేసినా సరే అది ఇష్యూ కాదండి, బట్ గ్రౌండ్లో మాత్రం అంత దారుణంగా వర్క్ అయితే చేయకూడదు. రెండోది వచ్చేసి ప్లంబింగ్ అండి, ప్లంబింగ్ వర్క్ కూడా చాలా దారుణంగా ఉంది. ఈ ప్లంబింగ్ వర్క్ కానివ్వండి, శానిటరీ వర్క్ ఇవన్నీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రౌండ్లో అంటే, నేను ప్రతి వీడియోలో మీకు చెప్పింది ఒకటేనండి, గ్రౌండ్లో సెప్టిక్ ట్యాంక్ కొంచెం పెద్దది ఉండాలి. అలానే మనం యూజ్ చేసిన శానిటరీ పైప్ లైన్స్ అన్నీ కూడా ఇన్ ఫ్యూచర్లో మనం పైన ఇల్లు కట్టే విధంగా ఉండాలండి. నేను మెటీరియల్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నా, లేబర్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నా, ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే గ్రౌండ్లో గ్రౌండ్ బేస్మెంట్ కానివ్వండి, గ్రౌండ్ శానిటరీ వర్క్ కానివ్వండి, గ్రౌండ్ ప్లంబింగ్ ఇవన్నీ కూడా మీరు హెవీగా చేయించుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్లో అన్నీ పీక్కోవాల్సిన పని ఉండదండి, లేదంటే మాత్రం మళ్ళీ అన్నీ పీక్కోవాల్సి వస్తాయన్నమాట. ఇక్కడ మాకు అదే జరిగిందండి. మేము ఒప్పుకున్నంత వరకు సివిల్ వర్క్ చేయడం వరకు మేము ఫాస్ట్గా చేసేసుకున్నాం. మాకు ఇంకా హ్యాపీ అనిపించింది, పోన్లే వర్క్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకి తగిలిన పక్కన పెడితే వర్క్ అయితే మనం ఒప్పుకున్నట్టుగా నీట్గా చేయొచ్చు అనుకున్నాము. బట్ శానిటరీ వర్క్ ఎప్పుడైతే మొదలు పెట్టామో మా గుండెల్లో రాయపడిందండి. అది ఎందుకు రాయపడిందంటే ఇక్కడ ఈ గోడలు కొట్టడం కానివ్వండి, బ్యాక్ సైడ్ టాయిలెట్ అన్నీ కొట్టడం, ఈ విధంగా కాంపౌండ్ పెంచడం, ఇదంతా మా చేతుల్లో మేము అనుకున్న ఎస్టిమేషన్ పరంగా వెళ్తుందండి, కానీ శానిటరీ వర్క్ మాత్రం అలా వెళ్ళలేదు. సో నేను ఇక్కడ చెప్పే సజెషన్ ఏంటంటే, కొత్తగా ఎవరు ఇల్లు కట్టినా అంటే 200 గజాలు 150 గజాల్లో ఇల్లు కట్టినట్లయితే మాత్రం శానిటరీ వర్క్ అనేది హెవీగా ఇవ్వాలి. ఇక్కడ అది ఇవ్వలేదన్నమాట.
రెండోది వచ్చేసి వాస్తు సిద్ధాంతిని స్టార్టింగ్లో కలలేదు, అంటే అప్పట్లో అంత లేదులేండి. సో ఇప్పుడు మీలో ఎవరైనా ఇల్లు కట్టాలి అనుకుంటున్నట్లయితే మాత్రం తప్పకుండా ఒక వాస్తు సిద్ధాంతిని కలిసి ఆయన సలహాలు తీసుకొని ఇన్ ఫ్యూచర్లో మీ పిల్లలకి, మీ నెక్స్ట్ జనరేషన్కి ఇల్లు ఉపయోగపడేట్టుగా కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోండి, ఓకేనండి. సో అలానే ఇక్కడ ప్లంబింగ్ విషయానికి వస్తే, ప్లంబింగ్ మొత్తం అంతా కూడా యూపీవీసీ పైప్స్ అయితే యూస్ చేశారండి. ఈ యూపీవీసీ పైప్స్ అనేవి అసలు ఏంటి, అవి యూస్ చేయకూడదా, చేయొచ్చా ఏంటి అనేది కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం, ఓకేనండి. సో ఇంకా అలానే పైన మేము డిస్మాండిల్ చేసాం కదండి, పైన డిస్మాండిల్కి అయితే మాకు అవతల వైపు పరంజీ వేసుకొని ఈ డిస్మాండిల్ చేసినంత కూడా ఒక చాలా పెద్ద రిస్క్ అయింది అది కూడాను. అలానే బాత్రూమ్ స్లాబ్ కటింగ్ పెట్టినవి ఇవన్నీ కూడా చిన్న చిన్న లోపాలని, అవన్నీ మనం ఒకటికొకటిగా తెలుసుకుందామండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ వాస్తు సిద్ధాంతిని, అంటే మీరు 100% వాస్తు నమ్మినట్లయితే వాస్తు సిద్ధాంతిని కనుక్కొని వర్క్ చేయించాలి. రెండోది వచ్చేసి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ వీటి విషయాల్లో ఫస్ట్ది ఏంటంటే అండి, గ్రౌండ్ పుట్టింగ్ వర్క్ ఎంత బాగున్నా సరే పిల్లర్స్ డిస్టెన్స్ అనేవి చెక్ చేసుకోవాలి, ఎక్కడ పిల్లర్స్ వేయాలి, ఎక్కడ పిల్లర్స్ వేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. సెకండ్ది వచ్చేసి శానిటరీ వర్క్ అండి. ఈ శానిటరీ వర్క్ కూడా మనం గ్రౌండ్లో నీట్గా చేయించుకోవాలి. అదేవిధంగా ప్లంబింగ్ ఇవన్నమాట. సో నేను ఎందుకు పుట్టింగ్స్, పిల్లర్స్ అన్నానంటే, ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎక్కడైనా సరే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే స్లాబ్ మొత్తం వేసినప్పుడు ఏంటంటే వర్షపు నీరు అనేది మన ఇంట్లో మనకి పడినట్టు వేస్తారండి స్లాబ్ అనేది. సో ఇక్కడ ఆ విధంగా వేయలేదు, అంటే బ్యాక్ సైడ్ ఏరియా కలిసి వస్తుందని మొత్తం వాళ్ళు లేపారు. సో సిద్ధాంత్ గారు వచ్చి అది ఒక 6 ఇంచుల వరకు కొట్టమన్నారనమాట. మొత్తం ఓవరాల్గా ఒక 5.5.5 ఫీట్ ఉంది. మేము 5 అడుగులు ఉంచి ఒక అరడుగు కొట్టినా సరే బ్యాక్ సైడ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో పైన ఎప్పుడైనా కట్టినట్లయితే 2 బాత్రూములు కడితే కిందన ఎడ్జ్ బీమ్ కానీ ఏది కంటిన్యూ చేయలేదండి. సో దానివల్ల మైనస్ అనమాట, అక్కడ ఎంత మనం వెయిట్ కట్టినా మళ్ళీ ఉండదనమాట. సో దానికి తగ్గట్టుగానే మేము వెనకతలు అయితే మాత్రం మళ్ళీ ఒక 3 పిల్లర్స్ వేసి, ఏవైతే బీమ్స్ పంపించారో వాటి ఎదురుగా 3 పిల్లర్స్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే పైన ఇన్ ఫ్యూచర్లో పైన బాత్రూమ్స్ కడితే అక్కడే కట్టాలి కాబట్టి, ఓకేనండి. అలానే గ్రౌండ్ మొత్తం శానిటరీ వర్క్ అండి. శానిటరీ వర్క్ ఎక్కడదక్కడ తేల్చేశారనమాట. అంటే ఛాంబర్లు కానీ, అదే మ్యాన్ హోల్స్ కానీ ఇవేవి లేవండి. ఎక్కడ పైపులు అక్కడ ఇచ్చేసి మొత్తం లైన్ ఇచ్చారు. ఇన్ ఫ్యూచర్లో పైన ఎప్పుడైనా కట్టారంటే కింద పైపులన్నీ పీకేయాల్సిందే, ఒక్కటి కూడా పనికిరాదనమాట. సో అవన్నీ మళ్ళీ మేము మార్చడం జరిగిందనమాట. అంటే పాత శానిటరీ వర్క్ పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసేసామండి. రిమూవ్ చేసేసి ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే పైన ఒక ఇల్లు కడితే ఆ ఇంటికి ఇబ్బంది లేకుండా వర్క్ చేయడం అయితే జరిగిందండి, ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి ప్లంబింగ్ అండి. ఈ ప్లంబింగ్ విషయానికి వస్తే ప్లంబింగ్లో సిపివిసి ఉంటుంది, యూపీవీసీ ఉంటుందండి. దీని గురించి ఇంకా మీకు కంప్లీట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ మాకు జరిగింది ఏంటంటే మొత్తం అన్నీ కూడా యూపీవీసీనే యూస్ చేయడం జరిగిందండి. ఈ యూపీవీసీ అనేది 28 డిగ్రీల వరకే ఉంటుందండి. దాని తర్వాత ఏంటంటే పైప్లో ఎక్కువ డస్ట్ పడుతుంది. ఈ సిపివిసి అనేది ఏంటంటే మీకు డస్ట్ తక్కువ పడుతుంది అనమాట, పైప్లో చెత్త అనేది పట్టదు అనమాట. అంటే పాకురు పట్టడం, లేదంటే పైప్లో డస్ట్ స్ట్రక్ అవ్వడం ఈ విధంగా ఉండదండి. అంటే 80 డిగ్రీల వరకు ఈ పైప్ అనేది హీట్ కాస్తుంది అనమాట. సో మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి. సో అందువలన మోటార్ నుంచి ఏ లైన్లు అయితే ఉన్నాయో మొత్తం లైన్లన్నీ పీకేసామని, అంటే ప్లంబింగ్ లైన్ మొత్తం రిమూవ్ చేసేసాము, అదేవిధంగా శానిటరీ లైన్ మొత్తం రిమూవ్ చేసామన్నమాట. ఇంకా అలానే చుట్టూ ఉన్న కాంపౌండ్ రైస్ చేయడం జరిగింది. ఇంకా మొత్తం డిస్మాండిల్ అంటే మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుంది అనేది. అంటే ఇల్లు మొత్తం డిస్మాండిల్ కాదండి, శానిటరీ వర్క్ పరంగా మొత్తం డిస్మాండిల్ చేసామన్నమాట. సో కంప్లీట్గా అంతా రిమూవ్ చేసేసి మేము ఇంక ఇక్కడ మ్యాన్ హోల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మ్యాన్ హోల్స్ ఇచ్చిన తర్వాత శానిటరీ వర్క్ ఒకవైపు, ప్లంబింగ్ వర్క్ ఒకవైపు జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లంబింగ్ అంతా కూడా. సో మేమేమనుకున్నామంటే అంతా పైప్ లైన్ సిపివిసే ఉంటుంది కదా, పర్లేదు అక్కడక్కడ జాయింట్లే పడతాయి అనుకున్నాము. బట్ అవి అలా లేవన్నమాట. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ పైన ఇల్లు కట్టారు అనుకోండి ఇంక అంతా కొలాప్స్ అయిపోద్దని మొత్తం పైపులన్నీ కూడా పీకించేసాం. మొత్తం అన్నీ కూడా మళ్ళీ అన్నీ తీయించి అన్నీ కూడా ఇంకా సిపివిసి అయితే యూస్ చేయడం జరిగిందండి. యూపీవీసీ ఇంకెక్కడ వాడలేదన్నమాట. సో కంప్లీట్గా సిపివిసి పైప్స్ వేసి ఇది కూడా 2 ఫ్లోర్లకు తగ్గట్టుగా, అంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా పైన ఇల్లు కట్టారనుకోండి ఆ ఇంటికి కూడా తగ్గట్టుగా ఉన్నట్టు శానిటరీ, ప్లంబింగ్ 2 చేయడం జరిగిందండి. ఇక్కడ మేము ఒప్పుకున్న దానికి ఇక్కడ చేసిన వర్క్ అయితే సంబంధం లేదు. బట్ కానీ అంటే మేము ఒప్పుకున్నది ఇప్పుడు ఈరోజు మాకు పని తేలిపోవాలి అన్నట్టు కాకుండా ఓనర్కి చెప్దాము,
చెప్తే అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా మాకు జరిగిందండి వర్క్ అనేది చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి. కానీ మనం ఒప్పుకున్న దానికే పని చేసుకుని వెళ్ళిపోతామంటే మళ్ళీ పాపం వాళ్ళకి డబల్ పని అవుతుందండి. ఆల్రెడీ ఇప్పటికే బాగా నలిగిపోయి ఉన్నారు అన్నమాట. అంటే ఇప్పటికే ఆ ఇంటి పరంగా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ డిస్టర్బ్ అంతా మనం పెట్టామనుకోండి కంగాలు అయిపోద్దని అవి ఏవి చెప్పకుండా మా వర్క్ అయితే మేము కంప్లీట్గా చేసుకుంటున్నాము. ఇన్ ఫ్యూచర్లో పైన ఎప్పుడైనా సరే కావాలన్నా సరే దానికి తగ్గట్టుగా పైప్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేసాం అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇక్కడ ఏదో సింపతి క్రియేట్ చేయాలనో ఓనర్కి చెప్పాలనో కాదు, గ్రౌండ్లో మీరు కన్ఫర్మ్గా జాగ్రత్త పడతారు అని. రీమోడలింగ్ పని అన్న తర్వాత ఒప్పుకున్నప్పుడు కొన్ని దగ్గరలో తగులుతాయి, కొన్ని దగ్గరలో మిగులుతాయి, అది వేరే విషయం అండి. కానీ ఈ విధంగా మాత్రం చేయకూడదండి. అంటే శానిటరీ లైన్ కానివ్వండి, ప్లంబింగ్ లైన్ కానివ్వండి, గ్రౌండ్ వర్క్ ఏదైనా సరే ఓనర్స్కి మనం చెప్పాలి ఫస్టే. సార్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, మీరు ఇన్ ఫ్యూచర్లో పైన ఇల్లు కడితే ఈ విధంగా ఉండాలి, మీరు కడతారా కట్టరా, మీరు కట్టినా కట్టకపోయినా కొంచెం హెవీగా వర్క్ చేయించుకోవడం మంచిదండి అని చెప్పి చేయించాలన్నమాట. నేను మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ ఒప్పుకున్నా, లేబర్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నా ముందు ఓనర్కి చెప్పేది, మీరు ఇన్ ఫ్యూచర్లో పైకి వెళ్తారా పైకి వెళ్ళరా, అంటే G+1 వరకే కడతారా, లేకపోతే పైన ఎప్పుడైనా కట్టే అవకాశం ఉంటుందా, దానికి తగ్గట్టు సెప్టిక్ ట్యాంక్ ఇవ్వాలి, లేదా దానికి తగ్గట్టు శానిటరీ వర్క్ చేయించాలి, దానికి తగ్గట్టు ప్లంబింగ్ వర్క్ చేయించాలి అని కంపల్సరీగా చెప్పాలండి. ఓకేనా, సో అదైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టినట్లయితే మాత్రం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒకటి పిల్లర్ డిస్టెన్స్, పిల్లర్ పుట్టింగ్స్ వీటిలో జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది శానిటరీ వర్క్, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ వీటికి కూడా జాగ్రత్తగా చూసి ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు అయినా సరే ఇన్ ఫ్యూచర్లో పైకి ఉపయోగపడినట్టుగా చేయించుకోండి. ఓకేనా, సో మేమైతే కంప్లీట్గా చూపించాను కదండి మీకు. అంటే బ్యాక్ సైడ్ శానిటరీ వర్క్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మొత్తం అమ్మకాలు పెట్టుకొని ఇంకా ప్లంబింగ్ శానిటరీ రెండు కలిపి మొత్తం అన్నీ తీసుకొచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్గా. అంటే పైన ఎప్పుడైనా కట్టినా సరే ఇక్కడ నుంచే జాయింట్ చేసుకున్నట్టుగా మొత్తం అన్నీ సెట్ చేయాలనుకున్నాము. ఇదిగోండి ఆస్ట్రాల్ CPVC పైప్స్ అనమాట. ఇవన్నీ కూడా UPVC ఇంకేవి యూస్ చేయలేదు. అదేవిధంగా ఈ ప్లంబింగ్ శానిటరీ వర్క్కి సంబంధించి నేను ఇంకొన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తానండి త్వరలో. అంటే అంటే ఏ మెటీరియల్ వాడితే మంచిది, ఎక్కడ ఏది వాడాలనేది కూడా మీకు కంప్లీట్గా చేస్తాను. ఓకేనా, సో తప్పకుండా వీడియో అయితే మీరు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే మీకు ఒక క్లారిటీ ఉంటుందండి. కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వీడియోస్ చూసి లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే యూస్ చేయడం, అదే వీడియోస్ అయితే పంపించండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకేనండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోయిన పైపులేనండి. మేము CPVC వేసినా UPVC వేసినా ఓనర్కి అయితే తెలీదు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే కన్ఫామ్గా తెలుసుకోండి, CPVC ఏంటి, UPVC ఏంటి, శానిటరీ పైప్స్ ఏవి యూస్ చేయాలి ఏంటి అనేది కన్ఫామ్గా తెలుసుకొని వర్క్ చేయించండి. ఓకేనా, ఎందుకంటే బడ్జెట్ వేరియేషను ప్రతి ఒక్క క్లయింట్ అంటే ఓనర్స్ ఏమనుకుంటారంటే అండి, వాళ్ళు వచ్చి ఎంత తక్కువ చెప్తున్నారు, వీళ్ళు వచ్చి అంత తక్కువ చెప్తున్నారు అది తక్కువ చెప్పిన వెంటనే మీరు అంటే గాల్లోకి ఎగిరిపోయి మాకు తక్కువలో పని అయిపోతుంది అనుకున్నారు అనుకోండి, తర్వాత మీకు అన్ని డబల్ పనులు అవుతాయండి. సో 10 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే అక్కడ ఎందుకు ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు అవుతుంది, ఏ కంపెనీ వాడతారు అనేది క్లారిటీగా తెలుసుకోవాలండి. ఓకేనా, సో మన వర్క్ వీడియోస్ మొత్తం మీరు చూసినట్లయితే దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు ఖర్చు అవుతుంది అనేది కూడా మీకు కంప్లీట్గా తెలుస్తుంది. ఓకేనండి, అలానే ఈ వర్క్ అంతా కూడా ఇంటీరియర్ డిజైనర్ సలహాలు తీసుకొని కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. అంటే వాస్తు సిద్ధాంతి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఆయన ఇచ్చిన ప్లాన్లో దాన్ని మనం యూజ్ చేసుకొని ఎక్కడ ఏది అందంగా అనుకున్నది ఇంటీరియర్ డిజైనర్ పరంగా మేము వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఇంటి ఫైనల్ అవుట్పుట్ అయితే మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా, సో మా పని వరకు చెప్పాను కదండి, ఓవరాల్గా ఇంటి రీమోడలింగ్కి దగ్గర 20 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. అంటే ఫైనల్గా ఇంకా ఎక్కువే అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అనుకుంటున్న బడ్జెట్ అదనమాట. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరే చెప్తారు దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనండి, సో ఇప్పటి వరకు మేము ఒప్పుకున్న పని పరంగా అయితే మాత్రం ఈ శానిటరీ లైన్, ప్లంబింగ్ లైన్ ఇది మాకు డబుల్ పని అయింది. అదేవిధంగా డిస్మాంటిల్ కూడా మాకు డబుల్ పని అయిపోయిందండి, బ్యాక్ సైడ్ పరంజీలు అవి వేసి కొట్టడం వల్ల. సో ఇంకా మాకున్న పని ఏంటంటే ఓవరాల్గా ఇన్సైడ్ ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయింది, ఫ్రంట్ గుమ్మం కూడా బిగించేయడం జరిగింది, బ్రిక్ వర్క్ పెండింగ్ ఉంది, ఇంకా శానిటరీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనే. ప్లంబింగ్ వర్క్ కూడా చిన్న చిన్న పెండింగ్సే ఉన్నాయండి. ఓవరాల్ ప్లంబింగ్ కూడా అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇంకా ఈ స్లాబ్ వేయడం, ఈ పిల్లర్స్ వేయడం ఇవే ఉన్నాయన్నమాట. అవి కూడా త్వరలో అయిపోతాయి. అంటే పిల్లర్స్ అయితే రేస్ చేసేసాము, ఈ వీడియో అన్నింటికి మీరు చూడొచ్చు. ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయండి అంతే. ఓకేనా, సో గ్రౌండ్లో మీరు ఇల్లు కట్టాలి అనుకుంటున్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడియో ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నారు అనుకుంటున్నాను.
సో ఎండ్ వరకు అంటే వీడియో ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కొన్ని మీకు అంటే కొంతమందికి అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ తెలిసే ఉంటుంది. అటువంటి వాళ్ళకైతే మాత్రం ఎందుకు ఇంతసేపు టైం తీసుకొని ఏం చెప్పావు భయ్య అన్నట్టు ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు ఎన్నో కొన్ని విషయాలు తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే మేము చేసిన ప్రతి ఒక్క పని కూడా చూపించాలి కదంటే, ఇప్పుడు వీడియో లెంత్ తగ్గించి అన్నీ ముక్కలు కట్ చేసామనుకోండి, మీకు అవేం తెలియదు అనమాట. సో కిచెన్ ప్లాట్ఫామ్ దిమ్మలు కట్టాం, ప్లాస్టింగ్ చేసాం, వాటి పలకలు ఎక్కించడం, ఇవన్నీ ప్లాస్టింగ్స్, అదేవిధంగా బాత్రూంలో చేసిన శానిటరీ వర్క్, ప్లంబింగ్ వర్క్, ఇలా చిన్న మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ చేసుకోవడం జరిగిందండి. అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా మొత్తం ఇంత లెంత్ అయినా చూపించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఓపికతో ఎండ్ వరకు వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. అలానే ఈ విధంగా రీమోడలింగ్ మీరు కనుక ఏమైనా ఈ మధ్యకాలంలో వీళ్ళు చేయించిన, లేకపోతే ఎవరైనా చేయించిన వాళ్ళు మీతో ఏదైనా షేర్ చేసుకున్న విషయాలు ఉంటే తప్పకుండా ఇంకేమైనా నేను అంటే ఈ విషయం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా, లేకపోతే ఇటువంటివి చేంజ్ చేసినప్పుడు ఈ విధంగా అవుతుందని మీకేమైనా అనుభవం అంటే మీకున్న అనుభవాన్ని షేర్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ మీద నమ్మకంతో చూస్తున్న వాళ్ళకి మీరు పెట్టే ప్రతి కామెంట్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏదైనా సరే సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అన్న ఈ వర్క్లో ఇంకొంచెం ఇది మంచిగా చేయొచ్చు, లేకపోతే ఈ వర్క్లో మేము జాగ్రత్త పడలేకపోయామని కొంతమంది ఉంటారు కదండి. రీసెంట్గా రీమోడలింగ్ చేయించిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇల్లు కట్టిన వాళ్ళు కావచ్చు. మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకేనా? సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. బ్రిక్ వర్క్ ఇంకొంచెం పెండింగ్ ఉంది. సో ఓవరాల్గా అయితే అయిపోయింది మొత్తం అంతా కూడా. అన్నీ కూడా ఛాంబర్స్ ఇవ్వడం జరిగింది, అంటే మ్యాన్ హోల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా మ్యాన్ హోల్స్ అన్నీ ఫినిషింగ్ చేయడం ఉంది. ఇంకా సైడ్ మొత్తం మెట్లింగ్ అయితే అయిపోయిందండి. ఓవరాల్గా బ్యాక్ సైడ్ మొత్తం మెట్లు వేసేసాము. బ్యాక్ సైడ్ పిల్లర్స్ పెట్టడం జరిగింది. 9-12 పిల్లర్ అండి, 12 mm ఆర్ యూస్ చేసామన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇంకా బ్యాక్ సైడే కదా, సెంటర్ పిల్లర్స్ ఏవైనా అయితే మాత్రం ఇంకా ఏవి చేంజ్ చేయలేదు. బ్యాక్ సైడ్ టాయిలెట్కి సపోర్ట్కి మాత్రం అంటే టాయిలెట్ సపోర్ట్ పరంగానే పిల్లర్స్ వేసాము. సో అందుకని చెప్పేసి వేసాం, అంటే 5 అడుగుల డిస్టెన్స్లోనే పిల్లర్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా 9-12 పిల్లరు 12 అయితే యూస్ చేయడం జరిగింది. ఇంక ఇది మొత్తం సందంతా కూడా అయిపోయిందండి. పైప్ లైన్ అంతా వేసేసి ఇంకా శాండ్ ఫిల్లింగ్ ఇదంతా అయ్యింది. ఇంకా మెట్లు వేయడమే పెండింగ్ ఉందన్నమాట. ఇంకా అదేవిధంగా గుమ్మం దగ్గర లింటల్ కాంక్రీట్ వేయడం జరిగింది. కొంచెం గుమ్మం బ్రిక్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అది బ్రిక్ వర్క్ పెండింగ్ అయిపోతే ఇంకా లోపల చిన్న హెయిర్ క్రాక్స్ అయితే ఇచ్చాయండి. మీరు స్టార్టింగ్లో వీడియోస్లో చూడొచ్చు అవి. సో ఆ క్రాక్స్ అన్నీ కూడా SBR లేదంటే క్రాక్ పుట్టితో మొత్తం నీట్గా కవర్ చేసి, ఇంకా ఎలక్ట్రికల్ చేంజెస్ ఉన్నాయి. చాలా వరకు ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఇక్కడ మిస్టేక్ ఉంది. బట్ అది మొత్తం చేంజ్ చేసిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో అయితే చెప్తానండి. ఓకేనా? సో ఇక్కడ మేము సింగిల్ బాత్రూమ్ ఉండేది కదా, అది డబుల్ బాత్రూమ్ చేసాము. 2 బెడ్రూమ్స్ డోర్ సైజులు మొత్తం మార్చడం, అంటే డోర్ ఓపెన్స్ మార్చడం జరిగింది. కిచెన్ మొత్తం తీసేసి మోడలర్ కిచెన్ టైప్లో చేయడం జరిగింది. అంటే ప్లాట్ఫామ్ అంతా కూడా ఇంకా కబోర్డ్స్ వర్క్ అంతా వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి? సో ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. ఈ వీడియో ద్వారా మీరు ఏవో కొన్ని విషయాలు తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన సజెషన్స్ ఉంటే తప్పకుండా వీడియోలో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. గుమ్మం 5 అడుగుల వెడల్పు, 7 అడుగులు పొడవండి. గుమ్మం పెద్ద గుమ్మము. అదేవిధంగా బెడ్రూమ్ గుమ్మాలు చూడొచ్చు, ఈ విధంగా మార్చాము. వాటికైతే గ్రనైట్ అయితే వర్క్ చేయించాలి. ఇంకా అంటే వాటి గ్రనైట్ వర్క్, కిచెన్ ప్లాట్ఫామ్ గ్రనైట్ వర్క్, ఇంకా టైల్స్ వర్క్ ఇవే పెండింగ్ ఉన్నాయండి. మిగతా వర్క్ అంతా కూడా ఓవరాల్గా అయిపోయింది. ఇంక ఈ క్రాక్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా వాల్స్ దగ్గర, వీటికి చిన్న క్రాక్ పుట్టీలు పెట్టడం అయితే ఉంది. కిచెన్ దగ్గర కూడా చిన్న పెండింగ్సే ఉన్నాయి. అంటే చిమ్నీ హోల్ క్లోజ్ చేయడం, చిన్న ఇవే ఉన్నాయన్నమాట. అంటే విండోస్ ఫినిషింగ్ ఈ విధంగా అనమాట రీమోడలింగ్ అనేది. అలానే రీమోడలింగ్ చేయించేటప్పుడు వర్క్ అయితే మాత్రం 10 మందిని 15 మందిని పంపించి చేయడం జరగదండి. అలా జరిగితే కూళ్ళు వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో రీమోడలింగ్ వర్క్ అనేది మహా అయితే ఒక 3 మేస్త్రులు, ఒక 3 లేబర్తో కొంచెం టైం అయినా సరే నీట్గా పని చేయించుకోండి. వర్క్ బాగుంటుంది. మీరు చేయించుకోగలిగినప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కానీ రీమోడలింగ్ వర్క్లో కానీ కంగారు పడ్డారనుకోండి, మళ్ళీ దెబ్బ అయిపోతారనమాట. ఓకేనండి? నా సజెషన్ ఏంటంటే కొంచెం టైం అయినా నీట్గా వర్క్ చేయించుకొని నీట్గా క్యూరింగ్ అంతా అయిన తర్వాత ఏ కంగారు లేకుండా పని చేయించుకుంటే బాగుంటుందండి. ఓకేనా? సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, రీమోడలింగ్ వర్క్ అనేసరికల్లా 10 మందో 25 మందో వెళ్ళి పని చేయాలనుకుంటారు క్లయింట్లు. అంటే జనరల్గా ఓనర్స్కి ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా వర్క్ అవ్వాలన్నట్టుగా ఉంటుందండి. బట్ కానీ రీమోడలింగ్ వర్క్ అలా అవ్వదండి. మేము ఒకటి పట్టుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ నేను ఇది రెగ్యులర్గా చెప్పిన, అంటే రీమోడలింగ్ వీడియోస్ ఏవి చేసినా సరే వాటిలో చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాడు ఏంటని మాత్రం అనుకోకండి. ఓకేనా?
సో ఛాంబర్స్ అన్నీ ఫినిషింగ్ అయిపోయి, అదే మ్యాన్ హోల్స్ అన్నీ ఫినిషింగ్ అయిపోయి, ఇంకా పిల్లర్స్ కూడా వేయడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ ఈ బీమ్ కంటిన్యూ చేసి చిన్నది స్లాబ్ వర్క్ అయితే ఉంది అంతే. సో ఇప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించింది, మేము చేసిన అంటే ఈ చేంజెస్ ఏవైతే చేసామో ఈ శానిటరీ వర్క్లో కానివ్వండి, ప్లంబింగ్ వర్క్లో, ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఇంటికి సంబంధించి ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నప్పుడు, అంటే ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ కానివ్వండి, పుట్టీలు, పెయింటింగ్, వుడ్ వర్క్, కబోర్డ్స్ వర్క్, అదేవిధంగా ఫ్లోర్ టైల్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ అవి కూడా మీకు చేంజ్ చేసినట్లయితే వాటికి ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఇంకొక వీడియో, బడ్జెట్ మొత్తం అయిన తర్వాత ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి, ఓకేనా. సో ఫైనల్గా మేము స్టార్ట్ చేసి ఇప్పటికే 2 months అయిపోతుంది వర్క్ స్టార్ట్ చేసి. సో ఈ 2 monthsలో మేము చేసిన వర్క్ ఏంటంటే డిస్మాండ్లకి మాకు 1 month టైం పట్టిందండి. ఇంకా కంప్లీట్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చేసరికల్లా ఇంకో 1 month పట్టిందనమాట. ఇంకా ఇంటీరియర్ వర్క్ ఇదంతా అయినప్పటికీ ఇంకొక 1 month అయితే దాటిపోద్ది. సో ఈలోపు మళ్ళీ చూసుకొని మీకు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను, ఓకేనండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.